హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్రెండ్స్ ఐటీ. ఈ వీడియో ద్వారా మనం ఇండియన్ హిస్టరీ గురించి తెలుసుకుందాం. కొన్ని బిట్స్ అయితే చూద్దాం. తెలుగులో తొలి టాకీ చిత్రం ఏది? భక్త ప్రహ్లాద. దాని గురించి వివరణ చూసినట్లయితే క్రీస్తు శకం 1931లో హెచ్ఎం రెడ్డి గారు తెలుగు చలనచిత్ర చరిత్రలో ప్రప్రథమంగా భక్త ప్రహ్లాద అనే తొలి తెలుగు టాకీ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో హిరణ్యకశిపునిగా మునిపల్లె సుబ్బయ్య, హిరణ్యకశిపుని అర్ధాంగి లీలావతిగా సురభి, కమలాబాయి మొదలగు వారు నటించారు. భీష్మ ప్రతిజ్ఞ తెలుగు నేలలో తొలి మూగీ చిత్రం. మూగపిల్ల, రైతుబిడ్డ చిత్రాలు గూడపల్లి రామబ్రహ్మం దర్శకత్వం వహించిన చిత్రాలు. తంజావూరు నాయక రాజస్థాపకుడు ఎవరు? చెవ్వప్ప. దీనికి వివరణ చూసినట్లయితే మనం అతని గురించి కొన్ని తెలుసుకోవచ్చు. క్రీస్తు శకం 1535లో తంజావూరు నాయక రాజ్యం ఏర్పడింది. ఈ రాజ్య స్థాపకుడు చెవ్వప్ప. ఈయన విజయనగర సామ్రాజ్య పాలకుడు అచ్యుత దేవరాయలు తోడల్లుడు. పోర్చుగీస్ వారికి మత విస్తరణలో భాగంగా చర్చి నిర్మించడానికి అనుమతి ఇచ్చాడు. చెవ్వప్ప కుమారుడు అచ్యుతప్ప. తంజావూరు నాయక రాజులలో గొప్పవాడు రఘునాథ నాయకుడు. మధుర నాయక రాజ్య స్థాపకుడు విశ్వనాథ నాయకుడు. మూడో క్వశ్చన్, ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని పెద్దనకు శ్రీకృష్ణదేవరాయలు అగ్రహారంగా ఇచ్చిన గ్రామం కోకట. కొద్దిగా అల్లసాని పెద్దన గురించి తెలుసుకుంటే, మను చరిత్రను అల్లసాని పెద్దన రచించారు. ఈయన శ్రీకృష్ణదేవరాయలు ఆస్థాన కవి, అష్టదిగ్గజాలలో ప్రముఖుడు. ఈయనకు కోకట మొదలగు గ్రామాలను అగ్రహారంగా ఇచ్చి సత్కరించి గండ పెండేరం తొడిగాడు. అల్లసాని వారి అల్లిక జిగిబిగి. ఈయన పేరుతో పెద్దనపాడు ఉంది. మను చరిత్ర శ్రీకృష్ణ దేవరాయలకి పెద్దన అంకితమిచ్చాడు. తెలుగు నేలలో తొలి రైలు ఎప్పుడు నడిచింది? 1862. క్రీస్తు శకం 1853లో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా లార్డ్ డల్హౌసీ తొలి రైలును ప్రవేశపెట్టాడు. ఇది ముంబై నుంచి తానే ప్రాంతాల మధ్య నడిచింది. 1856లో దక్షిణ భారతదేశంలో తొలి రైలు మద్రాసు నుంచి అరక్కోణం మధ్య నడిచింది. 1862లో తొలి రైలు పుత్తూరు నుంచి రేణిగుంట ప్రాంతాల మధ్య నడిచింది. బ్రిటిష్ వారి రవాణా కోసం ఆ మార్గాలను ఉపయోగించుకున్నారు. ముఖ్యంగా కలప, ఇనుము లాంటి ఖనిజాలు, ఆయుధాలు, వస్తువులు రైళ్ల ద్వారా ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి తరలించేవారు. సాంఘిక శుద్ధి ఉద్యమం అంటే ఏమిటి? మతం మార్చుకున్న హిందువులను తిరిగి హిందూ మతంలోకి తీసుకురావడమే సాంఘిక శుద్ధి ఉద్యమం. దాని గురించి కొద్దిగా క్లియర్గా తెలుసుకుంటే, ఆర్య సమాజం కార్యకలాపాలలో సాంఘిక శుద్ధి ఉద్యమం కీలకమైనది. అన్య మతాల వారు హిందువులను తమ మతంలోకి మార్చుచున్నారు. కాబట్టి తిరిగి వారిని స్వమతమైన హిందూ మతంలోకి తీసుకురావడానికి ఈ కార్యక్రమం ఉద్దేశించబడింది. దయానంద సరస్వతి ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని తెలుగు నేలలో రఘుపతి వెంకటరత్నం నాయుడు నిర్వహించాడు. కొన్ని ఇక్కడ చూసినట్లయితే అభినవ సోక్రటీస్ అని ఎవరిని అంటారంటే రఘుపతి వెంకటరత్నం నాయుడు. కలియుగార్జున ఏ రామమూర్తి. ఇండియన్ సెర్క్యులస్ కోడి రామమూర్తి. స్టార్ ఆఫ్ ఇండియా అఫ్జల్ ఉద్దౌలా. గ్రీక్ దేశ తత్వవేత్త సోక్రటీస్తో రఘుపతి వెంకటరత్నం నాయుడిని పోలుస్తారు. ధనుర్విద్య ప్రవీణుడైన ఏ రామమూర్తిని కలియుగార్జున అంటారు. సర్కస్ కంపెనీ స్థాపకుడైన కోడి రామమూర్తిని కలియుగ భీమ, మల్ల మార్తండ మొదలగు బిరుదులతో కీర్తిస్తారు. 1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో ఆంగ్లేయులకు సహకరించినందుకు అఫ్జల్ ఉద్దౌలా అనే హైదరాబాద్ నిజాంకు స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదు ఇచ్చారు ఆంగ్లేయులు. ముసారాం అని ఏ విదేశీయుడిని పిలిచేవారు? రేమండ్. ఫ్రెంచ్ సేనాని అయిన రేమండ్ గతంలో కొంతకాలం టిప్పు సుల్తాన్ కొలువులోనూ కొంతకాలం
బుస్సీకి అంగరక్షకుడిగా ఉన్నాడు. నిజాం అలీఖాన్ ఆంగ్లేయులను కాదని ఫ్రెంచ్ సేనాని రేమాండ్ సహాయంతో తన సైన్యాన్ని పటిష్ఠించపరుచుకున్నాడు. నేటి హైదరాబాదులోని గౌన్పండ్రిలో రేమండ్ నెలకొల్పిన తుపాకుల కర్మాగారం అవశేషాలు కనిపిస్తాయి. స్థానికులు ఈయనను ముసారాం అనేవారు. మలక్పేటలో ఈయన సమాధి ఉంది. తెలంగాణ పీపుల్స్ స్ట్రగుల్ అండ్ ఇట్స్లేషన్స్ గ్రంథకర్త పుచ్చలపల్లి సుందరయ్య. కమ్యూనిస్టు గాంధీ అని పిలువబడిన పుచ్చలపల్లి సుందరయ్య తెలంగాణ పీపుల్స్ స్ట్రగుల్ అండ్ ఇట్స్లేషన్స్ అనే గ్రంథాన్ని రాశారు. ఇందులో అప్పటి సమకాలీన పరిస్థితులు, పార్టీ విధానాలు, పోరాట క్రమాన్ని విశదీకరించారు. ఈయనను కామ్రేడ్ పిఎస్ అని పిలిచేవారు. విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే గ్రంథాన్ని కూడా ఈయన రాశారు. 1904లో శ్రీ రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాషా నిలయం ఎక్కడ ఏర్పాటు చేశారు? హన్మకొండ. తెలుగు భాషాభివృద్ధికి, సాంస్కృతిక వికాసానికి, గ్రంథ ప్రచురణలకు, గ్రంథాలయోద్యమానికి కొంతమంది మేధావులు దోహదం చేశారు. 1904లో హన్మకొండలో శ్రీ రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాషా నిలయాన్ని స్థాపించారు. 1901లో హైదరాబాదులో శ్రీకృష్ణ దేవరాయ భాషా నిలయం, 1905లో సికింద్రాబాదులో ఆంధ్ర సంవర్ధని గ్రంథాలయంను నెలకొల్పారు. వార్షిక సమావేశాలు, సారస్వత సభలు ఆంధ్ర భాషా సంస్కృతుల పట్ల అభిమానం ఏర్పడేటట్లు ఈ సంస్థలు కృషి చేశాయి. 10వ క్వశ్చన్, రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో తెలుగు నేలలో ఏ ఏ ప్రాంతాలపై బాంబులు వేయడం జరిగింది? సమాధానం కాకినాడ, విశాఖపట్నం. అడాల్ఫ్ హిట్లర్ నాయకత్వంలో జర్మనీ సేనలు విజృంభిస్తుండడంతో భీతిల్లిన బ్రిటన్ రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో గందరగోళానికి గురైంది. 1942 మార్చి 29న సర్ స్ట్రాఫర్డ్ క్రిప్స్ చర్చల కోసం భారత్ పంపింది. ఈ సమయంలోనే 1942 ఏప్రిల్ 6న జపాన్ విశాఖపట్నం, కాకినాడలపై బాంబులు వేసింది. కొండపల్లి దుర్గమును శ్రీకృష్ణదేవరాయలు ఎప్పుడు ఆక్రమించాడు? 1516లో. కొన్ని వివరాలు చూసినట్లయితే విజయనగర సామ్రాజ్య పాలకుడు శ్రీకృష్ణదేవరాయలు గజపతుల నుంచి క్రీస్తు శకం 1516లో కొండపల్లి దుర్గమును ఆక్రమించాడు. కొండపల్లి దుర్గము, గిరిదుర్గమును నేటికి ఈ ప్రాంత కొయ్యబొమ్మలకు ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ నాదెండ్ల తిమ్మరసు నిర్మించిన బావి, శ్రీకృష్ణదేవరాయలు మరణ వివరణ ఉన్న శాసనము దర్శించదగిన ప్రాంతాలు. 12వ క్వశ్చన్, అర్జునుని తపస్సు శిల్పంను ఎక్కడ శిల్పీకరించారు? మహాబలిపురం. దక్షిణ భారతదేశంలో గొప్పవారైన పల్లవుల పాలనలో నిర్మించిన అనేక గుహాలయాలు, శిల్పాలు ప్రపంచ ఖ్యాతిని ఆర్జించాయి. అటువంటి వాటిలో మహాబలిపురంలోని అర్జునుని తపస్సు శిల్పం ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. ఈ శిల్పాన్నే గంగావతరణ శిల్పం అని కూడా అంటారు. దక్షిణ భారతదేశంలో 1898లో భారత సంఘ సంస్కరణల సభ ఎక్కడ జరిగింది? మద్రాస్. దక్షిణ భారతదేశంలో 1898లో భారత సంస్కరణల సభ ఎక్కడ జరిగిందంటే మద్రాస్. భారత సంస్కరణల సభ ఎప్పుడు జరిగిందంటే 1898లో జరిగింది మద్రాసులో. క్రీస్తు శకం 1898లో మద్రాసులో భారత సంఘ సంస్కరణల సభ జరిగింది. ఈ సంస్థను 1870లో కేశవ్ చంద్రసేన్ స్థాపించాడు. మహదేవ్ గోవిందరనడే మద్రాస్ సభలో మాట్లాడుతూ దక్షిణ భారతదేశ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అని కందుకూరి వీరేశలింగంను పొగిడారు. ఈ సభకు అధ్యక్షుడు కందుకూరి వీరేశలింగం. సమాజ ఉద్ధరణ ఈ సంస్థ లక్ష్యం. జస్టిస్ పార్టీ ఎన్నికల గుర్తు ఏమిటి? జస్టిస్ పార్టీ ఎన్నికల గుర్తు త్రాసు. దక్షిణ భారత ప్రజల అసోసియేషన్గా ప్రారంభమై బ్రాహ్మణాధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ 1917లో జస్టిస్ పార్టీ అవతరించింది. 1919 మాంటేగు చేమ్స్ఫర్డ్ చట్టం ద్వారా 1920లో జరిగిన ఎన్నికల్లో
98 సీట్లకు గాను 63 సీట్లు గెలిచింది జస్టిస్ పార్టీ. ఈ పార్టీ ఎన్నికల గుర్తు త్రాసు. తొలి ముఖ్యమంత్రి సుబ్బరాయలు రెడ్డియార్, చివరి జస్టిస్ పార్టీ ముఖ్యమంత్రి కేవీ రెడ్డి నాయుడు. మదురై కొండ అనే బిరుదు ధరించిన వారు మొదటి పరాంతకుడు. చోళరాజు మొదటి పరాంతకుడు మదురై ప్రాంతాన్ని ఆక్రమించి మదురై కొండ అనే బిరుదు పొందాడు. విజయాలయుడు చోళవంశ మూల పురుషుడు. రాజరాజు ఒకటి బిరుదు జయగొండ. చోళ మార్తాండ. రాజేంద్ర చోళ బిరుదు కడారం కొండ. జగన్ మిత్రమండలి స్థాపకుడెవరు? మాదిరి భాగ్యరెడ్డి వర్మ. వివరణ: హైదరాబాద్ సంస్థానంలో సంఘ సంస్కర్తగా కీర్తి వహించిన మాదిరి భాగ్యరెడ్డి వర్మ 1906లో జగన్ మిత్రమండలిని స్థాపించారు. దీని ప్రధాన ఉద్దేశం అణగారిన వర్గాల వారికి విద్య నేర్పించుట. ఉన్నవ లక్ష్మీనారాయణ మూలపల్లి అనే రచన చేశారు. కుస్మధర్మన్న మా కొద్దీ దొరతనం అనే నినాదమిచ్చాడు. బోయ జంగయ్య జాతర అనే రచన చేశారు. వీరందరూ సంఘ సంస్కరణలకు కృషి చేశారు. శ్రీబాగ్ ఒప్పందం నాటి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? సి. రాజగోపాలాచారి. 1937 నవంబర్ 16 మద్రాసులోని కాశీనాథుని నాగేశ్వరరావు స్వగృహం శ్రీబాగ్లో ఆంధ్ర రాయలసీమ నాయకులు సమావేశం అయి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం జరిగిన వెంటనే మద్రాస్ శాసనసభలోని ఆంధ్ర నాయకులు ఆంధ్ర రాష్ట్ర నిర్మాణానికి ఒక తీర్మానం ప్రవేశపెట్టమని నాటి ముఖ్యమంత్రి సి. రాజగోపాలాచారిని కోరారు. కానీ ఆయన భారత ప్రభుత్వానికి నివేదిక పంపినా ఆమోదించలేదు. గదర్ పార్టీలో చేరిన ఏకైక తెలుగువాడు ఎవరు అంటే దర్శి చెంచయ్య. క్రీస్తు శకం 1913లో గదర్ పార్టీ స్థాపించబడింది. ఇది శాన్ ఫ్రాన్సిస్కోలో సోహన్ సింగ్ భక్నా, బాయ్ పరమానంద్, కార్తాక్ సింగ్ శరభా, లాలా హరదయాల్ ఆలోచనతో ఉద్భవించింది. గదర్ అంటే అర్థం తిరుగుబాటు. దర్శి చెంచయ్య ఈ పార్టీలో పనిచేసిన ఏకైక తెలుగువాడు. సోహన్ సింగ్ భక్నా ఈ పార్టీ స్థాపక అధ్యక్షుడు. హైదరాబాదులో విడిది చేసిన తొలి భారతదేశ వైస్రాయి లార్డ్ రిప్పన్. మీర్ మహబూబ్ అలీఖాన్ మేజర్ కావడంతో ఆనాటి భారతదేశ వైస్రాయి లార్డ్ రిప్పన్ 1884 ఫిబ్రవరి 5వ తేదీన నిజాంకు అధికార లాంఛనాలు అందజేశాడు. ఈ సాంప్రదాయం అనుసరించి హైదరాబాద్కు వైస్రాయి వచ్చి విడిది చేయుట ఒక ఆచారమైంది. కామ్రేడ్స్ అసోసియేషన్ను ఎవరు స్థాపించారు? మగ్దూమ్ మొహినుద్దీన్. కామ్రేడ్స్ అసోసియేషన్ను హైదరాబాద్లో మగ్దూమ్ మొహినుద్దీన్ స్థాపించారు. సయ్యద్ ఇబ్రహాం లింగారెడ్డి, బహదూర్ గౌడ్ లాంటి ప్రముఖులు ఇందులో కీలక సభ్యులు. ఆర్థిక సాంఘిక సమానత్వం సాధించుట ఈ సంస్థ లక్ష్యం. ఆత్మశుద్ధి ఉద్యమాన్ని గాంధీజీ ఎప్పుడు ప్రారంభించారు? 1933లో ఆత్మశుద్ధి ఉద్యమాన్ని గాంధీజీ స్థాపించడం జరిగింది. మహాత్మా గాంధీ ఆత్మశుద్ధి ఉద్యమాన్ని అస్పృశ్యత నివారణ కోసం 21 రోజులు నిరాహార దీక్ష చేయాలని నిశ్చయించినారు. ఇది రాజకీయ చర్య కాకపోవడంతో ప్రభుత్వం వెంటనే ఆయనను విడుదల చేసింది. 6 వారాల పాటు శాసనోల్లంఘనోద్యమాన్ని నిలుపుదల చేస్తున్నట్లు గాంధీజీ ప్రకటించాడు. రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలని బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరారు. 22 హోమ్ రూల్ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? 1916 సెప్టెంబర్ 15న హోమ్ రూల్ ఉద్యమం ఏర్పాటు అయింది. అనిబిసెంట్ ఐర్లాండ్ దేశస్థురాలు. ఈమె దివ్యజ్ఞాన సమాజ ప్రతినిధురాలిగా భారత్ వచ్చి క్రియాశీల రాజకీయాల్లో పాల్గొని భారతీయులను చైతన్యపరిచింది. 1916 సెప్టెంబర్ 15న హోమ్ రూల్ ఉద్యమాన్ని మద్రాసులో ప్రారంభించి దానికోసం హోమ్ రూల్ లీగ్ను ప్రారంభించింది. స్వయం పాలన లక్ష్యంగా ఈ ఉద్యమం ప్రారంభమైంది. జాతీయ కళాశాలను ప్రారంభించి చైతన్యపరిచింది. కామన్వెల్త్, న్యూ ఇండియా వంటి పత్రికలను స్థాపించింది. అనిబిసెంట్ను ఊటీలో అరెస్ట్ చేసి కోయంబత్తూరు జైల్లో నిర్బంధించారు. 1917 ఐఎస్సికి కలకత్తాలో అధ్యక్షత వహించారు.
ఐఎస్సికి అధ్యక్షత వహించిన తొలి మహిళ, విదేశీ మహిళ ఈమె. 23వ క్వశ్చన్, అఖిల భారత కార్మిక కాంగ్రెస్ను ఎప్పుడు స్థాపించారు? 1920లో. 1920లో అఖిల భారత కార్మిక కాంగ్రెస్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్ఎం జోషి నేతృత్వంలో 1920 అక్టోబర్ 31న అఖిల భారత కార్మిక కాంగ్రెస్ను స్థాపించారు. దీనినే ఆంగ్లంలో ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అంటారు. సంక్షిప్తంగా ఏటీటీయూసీ అంటారు. దీని తొలి అధ్యక్షుడు లాలా లజపతి రాయ్. 1921లో వేల్స్ రాజకుమారుడు భారత పర్యటనను ఈ కార్మిక సంస్థ బహిష్కరించింది. 1926లో బ్రిటిష్ ప్రభుత్వం కార్మిక సంఘాల చట్టాన్ని చేసింది. 24వ క్వశ్చన్, ఆజాద్ హింద్ ఫౌజ్ తరపున స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధులను బ్రిటిష్ వారు ఎక్కడ విచారించారు? ఢిల్లీ, ఎర్రకోట దగ్గర. కొద్దిగా క్లియర్గా చూస్తే 1945 నవంబర్ 5 నుంచి 11వ తేదీ మధ్య బ్రిటిష్ వారు ఢిల్లీలోని ఎర్రకోటలో విచారించారు. షానవాజ్ ఖాన్, ప్రేమ్ సెహగల్, గురుబఖ్త్ సింగ్ తిల్లాస్లను విచారించి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. ఈ ప్రముఖుల తరపున తేజ్ బహదూర్ సఫ్రు, జవహర్లాల్ నెహ్రూ, బులాబాయ్ దేశాయ్, కైలాస్నాథ్ గడ్జు, అసఫ్ అలీ లాంటి న్యాయ నిపుణులు వాదించారు. ప్రజాగ్రహానికి లొంగిన ఆనాటి భారత సైన్యాధ్యక్షుడు అచిన్లేక్ వారి శిక్షలు రద్దు చేశారు. నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టిన తొలి సంస్థానం బరోడా. దేశంలో నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టాలని కోరిన జాతీయ నాయకుడు గోపాలకృష్ణ గోఖలే. బరోడా సంస్థానం మొదటిసారిగా నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టింది. సయాజీరావ్ గైక్వాడ్, ప్రతాప్ సింగ్ రావ్ గైక్వాడ్ నిర్బంధ ప్రాథమిక విద్యకు అధిక ప్రాధాన్యతను ఇచ్చారు. సో ఫ్రెండ్స్, ఈ వివరణలో మీకు చాలా క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే వస్తాయి. ప్రతి వివరణలో కూడా 3-4 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఉంటాయి. మీరు వాటిని గుర్తుపెట్టుకోవాలి. చౌరీ చౌరా సంఘటన ఎప్పుడు జరిగింది? 1922 ఫిబ్రవరి 5వ తేదీ చౌరీ చౌరా సంఘటన అనేది జరిగింది. సహాయ నిరాకరణోద్యమం జరుగుతున్న కాలంలో గాంధీజీ అహింసా సిద్ధాంతంతో జాతి యావత్తు ముందుకు పోతుంటే ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లాలోని చౌరీ చౌరా అనే ప్రాంతంలో 1922 ఫిబ్రవరి 5న ప్రజలు ఊరేగింపు జరుపుతూ ఉండగా పోలీసులు ప్రజలను కవ్వించడంతో ప్రజలు ఆగ్రహానికి గురై పోలీస్ స్టేషన్కు నిప్పట్టించారు. 22 మంది పోలీసులు, 3 సామాన్య ప్రజలు మరణించడం జరిగింది. ఉద్యమం హింసాత్మకంగా మారడంతో గాంధీజీ 1922 ఫిబ్రవరి 22న ఉద్యమాన్ని నిలిపివేశారు. తాకట్టులో భారతదేశం గ్రంథకర్త ఎవరు? తరిమెల నాగిరెడ్డి. మార్క్సిస్ట్ లెనినిస్ట్ సిద్ధాంతాల విశ్లేషణ, భారతదేశ ఆర్థిక పరిస్థితులను ఆధారంగా చేసుకొని తరిమెల నాగిరెడ్డి ఈ గ్రంథాన్ని రాశారు. ఈయనను టిఎస్ అని కూడా అంటారు. పుచ్చలపల్లి సుందరయ్య విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే గ్రంథాన్ని రాశారు. చండ్ర రాజేశ్వరరావును సిఆర్ అని ముద్దుగా పిలిచేవారు. దేవులపల్లి రామానుజరావు ఆంధ్ర సారస్వత పరిషత్తులో కీలక పాత్ర పోషించారు. సారస్వత నవనీతం, వేగుచుక్కలు మొదలగు రచనలు చేయడం జరిగింది. ఇండియా ఇన్ ట్రాన్సిషన్ గ్రంథకర్త ఎవరు? ఎంఎస్ రాయ్. మానవేంద్రనాథ్ రాయ్ అంటే ఎంఎస్ రాయ్ అంటే మానవేంద్రనాథ్ రాయ్ ఇండియా ఇన్ ట్రాన్సిషన్ గ్రంథాన్ని రాశారు. ఈయన అనేక ప్రయోజనాత్మక గ్రంథాలు రాశారు. హోమ్ రూల్స్ ఇండియా, ది ఫ్యూచర్ ఇండియన్ పాలిటిక్స్ లాంటి గ్రంథాలు రాశారు. ఎస్ఏ డాంగే సోషలిస్ట్ అనే తొలి కమ్యూనిస్టు పత్రికను స్థాపించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్ అండ్ ఇండియన్ పిలిగ్రిమ్ అనే గ్రంథాలు రాశారు. సర్వోదయ ఉద్యమకర్త జయప్రకాష్ నారాయణ్. భారతదేశ స్వాతంత్ర చట్టాన్ని బ్రిటన్ పార్లమెంట్ ఎప్పుడు ఆమోదించింది? 1947 జూలై 18వ తేదీన భారతదేశ స్వాతంత్ర చట్టాన్ని బ్రిటన్ పార్లమెంటు ఆమోదించడం జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధానంతరం బ్రిటన్లో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్లెమెంట్ అట్లీ ప్రధాని అయ్యారు.
భారతదేశ చివరి వైస్రాయ్ అయిన లార్డ్ మౌంట్ బాటెన్ 1947 జూన్ 3న ఒక ప్రణాళికను రూపొందించాడు. దీన్నే కొద్ది మార్పులతో బ్రిటన్ పార్లమెంట్ 1947 జూలై 18 తేదీన ఆమోదించింది. 1947 ఆగస్టు 14న పాకిస్తాన్ అవతరించింది. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం పొందింది. వార్తా ఆశ్రమం ఏ నది తీరాన ఉంది? పౌనార్ నది. మహారాష్ట్రలోని నాగపూర్ సమీపాన ఉన్న పౌనార్ నది ఒడ్డున వార్తా ఆశ్రమాన్ని నిర్మించారు. జమన్లాల్ బజాజ్ అనే ప్రముఖ వ్యాపారి ధన సహాయంతో ఇది నిర్మితమైంది. 1937లో గాంధీజీ వార్తా ఆశ్రమం నుంచి బేసిక్ ఎడ్యుకేషన్ను ప్రకటించాడు. జాతీయోద్యమంలో వార్తా ఆశ్రమం గణనీయమైన పాత్ర పోషించింది. ఉప్పు సత్యాగ్రహం అనంతరం గాంధీజీ తన కార్యక్రమాలకు వార్తా ఆశ్రమాన్ని కేంద్రంగా చేసుకున్నాడు. శాసనోల్లంఘనోద్యమ రాణి అని ఎవరిని పిలిచారు? సరోజినీ నాయుడు. దర్శన ఉప్పుడిపోపై దాడి చేసి ఆంగ్లేయుల చట్టాలను ఉల్లంఘించింది సరోజినీ నాయుడు. ఈమెను భారత కోకిల అని వ్యవహరిస్తారు. ఈమె జన్మదినాన్ని జాతీయ మహిళా దినోత్సవంగా ఫిబ్రవరి 13న జరుపుకుంటారు. స్వతంత్ర భారతదేశంలో తొలి మహిళా గవర్నర్, ఐఎస్సికి అధ్యక్షత వహించిన తొలి భారత వనిత సరోజినీ నాయుడు. ఫ్రీ ఇండియన్ సొసైటీని స్థాపించింది ఎవరు? మేడం బికాజీ కామా. భారతదేశ స్వతంత్ర పోరాటంలో భాగంగా ఫ్రీ ఇండియన్ సొసైటీని లండన్లో మేడం బికాజీ కామా స్థాపించారు. వీడి సావర్కర్ లాంటి స్వాతంత్ర సమరయోధులు దీనికి కీలక పాత్ర పోషించారు. ఈ సంస్థ ప్రధాన లక్ష్యం భారతదేశానికి స్వతంత్రాన్ని తీసుకురావడం. అన్విషెంట్ హోమ్ రూల్ ఉద్యమాన్ని సాగించారు. ఐఎస్సికి హాజరైన తొలి కలకత్తా విశ్వవిద్యాలయ విద్యావంతురాలు కాదింబిని గంగూలీ. ప్రముఖ వక్త, కవయిత్రి. భారత కోకిల సరోజినీ నాయుడు. భారతదేశ విప్లవ భావానికి తల్లి మేడం బికాజీ కామా. ముంబై విశ్వవిద్యాలయం నుంచి ఉత్తీర్ణురాలైన తొలి మహిళా పట్టభద్రురాలు కార్నెలియా సొరాబ్జీ. వివరణ చూస్తే కార్నెలియా సొరాబ్జీ ముంబై విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రురాలైన తొలి మహిళ. ఈమె భారత్లో తొలి మహిళా న్యాయమూర్తి. ఈమె బ్రిటిష్ విశ్వవిద్యాలయంలో చదివిన తొలి భారత వనిత. బాను జహంగీర్ కోయాజీ జనాభా నియంత్రణ ఉద్యమకారిణి. కాదింబిని గంగూలీ కోల్కతా విశ్వవిద్యాలయంలో పట్టా పొందిన తొలి మహిళ. ఐఎస్సి సమావేశాలకు హాజరైన తొలి మహిళ. ఆర్ఎస్ సుబ్బలక్ష్మి మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి గ్రాడ్యుయేట్ అయిన తొలి మహిళ. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ప్రతిదానికి ఒక క్వశ్చన్ ఆన్సర్ ఇక్కడే దొరుకుతుందన్నమాట. కాకోరి కుట్ర కేసు సంఘటన ఎప్పుడు జరిగింది? 1925లో. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ సంస్థకు చెందిన ప్రతినిధులు రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాన్, చంద్రశేఖర్ ఆజాద్ మొదలగు వారు లక్నో కాకోరి మధ్య రైలును దోచుకున్నారు. భారతదేశపు పన్నుల డబ్బులు బ్రిటిష్ ఖజానాకు తరలిపోతుంది కాబట్టి దోచుకున్నామని చెప్తారు. కొంతమందికి ఈ కేసులో శిక్షలు పడ్డాయి. జలియన్ వాలాబాగ్ దురాగతానికి చింతిస్తూ పాంచాల పరాభవం నాటకాన్ని రాసిందెవరు? దామరాజు పుండరీకాక్షుడు. 1919 ఏప్రిల్ 13న పంజాబ్లో జలియన్ వాలాబాగ్లో అనేక మంది భారతీయులను కాల్చి చంపారు. ఈ సంఘటనకు చింతిస్తూ దామరాజు పుండరీకాక్షుడు పంచాల పరాభవం అనే నాటకం రాశారు. పాంచాలం లేదా పాంచాల అంటే పంజాబ్. మా కొద్దీ తెల్ల దొరతనం. గేయకర్త గరిమెళ్ళ సత్యనారాయణ. ఆంధ్రుల సాంఘిక చరిత్రను సురవరం ప్రతాప్ రెడ్డి రాయడం జరిగింది. నేను నా దేశం రచించినది దర్శి చెంచయ్య రాయడం జరిగింది. ఆల్ ఇండియా ఖిలాఫత్ కమిటీ అధ్యక్షుడు మహాత్మా గాంధీ. భారతదేశంలోని ముస్లింలు ఇంగ్లాండ్కు వ్యతిరేకంగా టర్కీ సుల్తాన్కు మద్దతుగా ఉద్యమాన్ని నడిపారు. అదే చరిత్రలో ఖిలాఫత్ ఉద్యమంగా ప్రసిద్ధిగా
1919 అక్టోబర్ 17వ తేదీన ఉద్యమ దినోత్సవాన్ని నేటికి స్మరించుకుంటారు. ఈ ఉద్యమ నిర్వాహకులు మహ్మద్ అలీ, షాకత్ అలీ, హకీం అజ్మల్ ఖాన్ మొదలగువారు. ఆల్ ఇండియా ఖిలాఫత్ అధ్యక్షుడు మహాత్మా గాంధీ. అఖిల భారత ముస్లిం లీగ్ను ఎప్పుడు స్థాపించారు? 1906 సంవత్సరంలో. 1906లో ఢాకాలో ఆగా ఖాన్, సలీం ఉల్లా ఖాన్ మొదలగువారు అఖిల భారత ముస్లిం లీగ్ను స్థాపించారు. వారు బెంగాల్ విభజనను సమర్థించారు. ప్రభుత్వ రంగంలో మహమ్మదీయులకు ప్రత్యేక సౌకర్యాలు కోరారు. వీరికి లార్డ్ మింటో మద్దతిచ్చారు. 1909లో మింటో మార్లే సంస్కరణల ఫలితంగా ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు మత ప్రాతిపదికపై కేటాయించారు. ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ప్రధాన కేంద్రం లక్నోలో ఏర్పరిచారు. భారతమాత చిత్రాన్ని చిత్రించిన వారు ఎవరు? అవనీంద్రనాథ్ ఠాగూర్. 1905లో స్వదేశీ ఉద్యమం అంటే వందే మాతర ఉద్యమం జరుగుతున్న కాలంలో అవనీంద్రనాథ్ ఠాగూర్ భారతమాత చిత్రాన్ని చిత్రించాడు. ఈయన బెంగాల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్కు చెందినవారు. ఈయన సాహిత్యకారుడు. అనేక బెంగాలీ గ్రంథాలు రచించారు. సింథసిస్ ఆఫ్ యోగా గ్రంథకర్త ఎవరు? అరవింద ఘోష్. అరవింద ఘోష్ పాండిచ్చేరిలో ఆశ్రమాన్ని స్థాపించుకొని ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించాడు. సింథసిస్ ఆఫ్ యోగా, డివైన్ లైఫ్, సావిత్రి, భవానీ మందిర్ లాంటి రచనలు, న్యూ ల్యాంప్స్ ఫర్ వరల్డ్ లాంటి వ్యాసం రాశారు. సచిన్ సన్యాల్ బందీ జీవన్ గ్రంథాన్ని రాశారు. భగత్ సింగ్ వై యామ్ యాన్ ఎథిస్ట్ అనే గ్రంథాన్ని రాశారు. బోల్సీ వికోంకి కర్తూత్ను రామ్ ప్రసాద్ బిస్మల్ రాశారు. 40 క్వశ్చన్. మహాత్మా గాంధీ దక్షిణ ఆఫ్రికాకి ప్రథమంగా ఎప్పుడు వెళ్ళారు? క్రీస్తు శకం 1893లో. దాదా అబ్దుల్లా ఆహ్వానం మేరకు మహాత్మా గాంధీ 1893లో దక్షిణాఫ్రికాకు వెళ్ళారు. అక్కడ జాతి వివక్షతను ఎదుర్కొని సత్యాగ్రహం ప్రారంభించి సఫలీకృతుడయ్యాడు. 1915లో శాశ్వతంగా తిరిగి భారత్కు చేరుకున్నారు. స్వాతంత్రోద్యమానికి పూనుకున్నారు. గాంధీజీ దక్షిణాఫ్రికాలో ప్రారంభించిన పత్రిక ఇండియన్ ఒపీనియన్. భారతీయుల హక్కుల కోసం గాంధీజీ దక్షిణాఫ్రికాలో ఇండియన్ ఒపీనియన్ అనే పత్రికను స్థాపించాడు. భారత్లో నవజీవన్, యంగ్ ఇండియా, హరిజన మొదలగు పత్రికలను ప్రారంభించారు. జవహర్లాల్ నెహ్రూ నేషనల్ హెరాల్డ్ అనే పత్రికను ప్రారంభించారు. ఉప్పు సత్యాగ్రహంలో 42వ క్వశ్చన్. ఉప్పు సత్యాగ్రహంలో గాంధీజీ ఏ ప్రాంతంలో శాసనాలను ఉల్లంఘించాడు? దండి. గాంధీజీ 1930 ఏప్రిల్ 6వ తేదీన అరేబియా సముద్ర తీర ప్రాంతమైన దండిలో బ్రిటిష్ వారి శాసనాలను ఉల్లంఘించాడు. అందుకే ఉప్పు సత్యాగ్రహానికి మరో పేరు శాసనోల్లంఘనోద్యమం. దీనినే పౌర నియమ అతిక్రమణ ఉద్యమం అని కూడా అంటారు. అంటే ఇప్పుడు ఉప్పు సత్యాగ్రహానికి ఎన్ని పేర్లు ఉన్నాయి? శాసనోల్లంఘన ఉద్యమం అన్నా ఉప్పు సత్యాగ్రహం అన్నా ఒకటే. అలాగే పౌర నియమ అతిక్రమణ ఉద్యమం అని కూడా అంటారు. సబర్మతి గాంధీజీ ఆశ్రమం ఉన్న ప్రాంతం. పోర్బందర్ గాంధీజీ జన్మస్థలం. సో గాంధీజీ జన్మస్థలం వచ్చింది. సబర్మతి గాంధీజీ ఆశ్రమం ఉన్న ప్రాంతం కూడా వచ్చింది. వార్తలో 1937లో బేసిక్ ఎడ్యుకేషన్ను గాంధీ ప్రకటించాడు. ఇన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ రాయొచ్చు. ఇప్పుడు 43వ క్వశ్చన్ చూసుకుంటే కొన్ని బిరుదులు ఎవరెవరికి ఏమేమి ఉన్నాయి. అస్సాం కేసరిని ఎవరిని అంటారు అలాంటివి చూద్దాం. అస్సాం కేసరిని అంబికారాయ్ చౌదరిని అంటారు. పంజాబ్ కేసరి లాలా లజపతి రాయ్, దేశబంధు చిత్తరంజన్ దాస్, దీనబంధు సిఎఫ్ ఆండ్రూస్. ఇంకా కొన్ని కింద ఉంటాయి. అస్సాంకు చెందిన స్వాతంత్ర సమరయోధుడు అంబికారాయ్ చౌదరి. లాలా లజపతి రాయ్ ఆర్య సమాజ సిద్ధాంతాల వ్యాప్తి, అతివాద జాతీయవాద భావాలున్న స్వతంత్రోద్యమ నాయకుడు. బెంగాల్ వాసి చిత్తరంజన్ దాస్ నేతాజీ బోస్కు గురువు. సిఎఫ్ ఆండ్రూస్ మానవతా విలువలు కలిగిన మేధావి. అతివాదులకు నాయకుడు ఎవరు? బాలగంగాధర తిలక్. 1907లో సూరత్ ఐఎస్సి సమావేశంలో జాతీయ కాంగ్రెస్ నాయకులు
అతివాదులు మితవాదులుగా తపతీ నది సాక్షిగా విడిపోయారు. అంటే 1907లో విడిపోవడం జరిగింది సూరత్ ఐఎస్సి సమావేశంలో. సిద్ధాంతపరమైన విభేదాలే దీనికి కారణం. మితవాదులకు గోపాలకృష్ణ గోఖలే, అతివాదులకు బాలగంగాధర్ తిలక్ నాయకులు. మితవాదులకు గోపాలకృష్ణ గోఖలే, అతివాదులకు బాలగంగాధర్ తిలక్. 1916లో లక్నో ఐఎస్సిలో తిరిగి మళ్ళీ ఏకమయ్యారు. 1907లో సూరత్ ఐఎస్సిలో విడిపోయారు. 1916లో లక్నో ఐఎస్సిలో ఏకమం కావడం జరిగింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎక్కడ జన్మించారు? కటక్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ కటక్, ఒడిస్సాలోని కటక్లో 1897 జనవరి 23వ తేదీన జన్మించారు. తండ్రి జానకీనాథ్ బోస్, తల్లి ప్రభావతి. భారత జాతీయ కాంగ్రెస్లో కీలక పాత్ర పోషించారు. ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించి స్వాతంత్రోద్యమానికి కృషి చేశారు. యాజ్ అండ్ ఇండియన్ పిలిగ్రిమ్, స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్ గ్రంథాలు రాశారు. గీతా రహస్యం గ్రంథకర్త ఎవరు? బాలగంగాధర తిలక్. గీతా రహస్యం గ్రంథకర్త ఎవరంటే బాలగంగాధర తిలక్. బాలగంగాధర తిలక్ గీతా రహస్యం రాశారు. అలాగే ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్ గ్రంథాన్ని కూడా రాయడం జరిగింది. చలి ప్రాంతం నుంచి ఆర్యులు సప్త సింధు ప్రాంతానికి వచ్చారని తెలియజేశాడు. ఈ సిద్ధాంతాన్ని ధ్రువ ప్రాంత సిద్ధాంతం అని కూడా అంటారు. ఇది ఇంకో సెట్ ఆఫ్ క్వశ్చన్స్, అందుకే ఇక్కడ 7, 8 అలా వస్తున్నాయి. 8 ఇక్కడ మనం జత చేసి చూద్దాం కొన్ని. మీరాబెన్ ఎవరు అంటే గాంధీజీ శిష్యురాలు. మార్గరెట్ నోబెల్ స్వామి వివేకానంద శిష్యురాలు. మేడం బికాజీ కామా భారతదేశ స్వాతంత్ర విప్లవానికి మాత. కాదంబిని గంగూలీ ఐఎస్సి సమావేశాలకు హాజరైన తొలి మహిళ. మీరాబెన్ అసలు పేరు మాండలిన్ స్లేడ్, గాంధీజీ శిష్యురాలు. సిస్టర్ నివేదిత అని కూడా పిలువబడిన మార్గరెట్ నోబెల్ స్వామి వివేకానంద శిష్యురాలు. జర్మనీలోని స్టట్గర్ట్లో భారతదేశ పతాకాన్ని ఎగరవేసిన మహిళ మేడం బికాజీ కామా. కలకత్తా విశ్వవిద్యాలయంలో వైద్యశాస్త్ర పట్టభద్రురాలై ఐఎస్సి సమావేశాలకు కూడా హాజరై తొలి వనిత కాదంబిని గంగూలీ. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లను ఎప్పుడు ఉరితీశారు? 1931 మార్చి 23న భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లను ఉరితీయడం జరిగింది. షహీద్ భగత్ సింగ్ను లాహోర్ కుట్ర కేసులో ఇరికించి రావి నదీ తీరాన లాహోర్లో ఉరితీయడం జరిగింది. ఈయనతో పాటు రాజ్గురు, సుఖ్దేవ్లను కూడా ఉరితీశారు. భగత్ సింగ్ ఇంక్విలాబ్ జిందాబాద్, విప్లవం వర్ధిల్లాలి అనే నినాదాన్ని ఇచ్చాడు. 1931 మార్చి 23న భగవంతుని సన్నిధికి చేరుకున్నాడు. స్వాతంత్ర సమయోధులలో కొందరు ఆయన స్ఫూర్తి ప్రదాత. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అనే మన దేశ ప్రతిజ్ఞ రాసింది ఎవరు అంటే పైడిమర్రి వెంకట సుబ్బారావు. భారతదేశ ప్రతిజ్ఞను పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు రాశారు. ఈయన స్వస్థలం నల్గొండ జిల్లా అన్నెపర్తి. జెండా ఉంచా రహే హమారా రాసింది శ్యామ్లాల్ ప్రసాద్ గుప్తా. తొలి తెలుగు చలనచిత్ర గేయ రచయిత చందాల కేశవదాసు. జయ 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 ప్రియ భారత జనయిత్రి రాసింది దేవులపల్లి కృష్ణశాస్త్రి. 1908లో బాలగంగాధర తిలక్ను బ్రిటిష్ వారు ఎక్కడ నిర్బంధించారు? మాండలే. తిలక్ను స్వదేశీ ఉద్యమ సమయంలో దేశద్రోహ నేరం మోపి 6 ఏళ్లు ప్రవాస శిక్ష విధించి మాండలే అంటే బర్మాలో ఉన్న జైల్లో నిర్బంధించారు. ఆ జైల్లోనే గీతా రహస్యం అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. భారతదేశ అశాంతి జనకుడు అని వాలెంటైన్ చిరోల్ అనే ఆంగ్లేయుడు ఈయనను వ్యంగ్యంగా అభివర్ణించాడు. బీజీ తిలక్ అని ఈయనను ముద్దుగా పిలుస్తారు. జనగణమన గీతాన్ని తొలిసారిగా ఏ ఐఎస్సి సమావేశంలో ఆలపించారు? కలకత్తా 1911 ఐఎస్సి సమావేశంలో జనగణమన గీతాన్ని ఆలపించడం జరిగింది. కలకత్తా 1911. రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన జనగణమన ప్రథమంగా తత్వబోధిని పత్రికలో ప్రచురితమైంది. ఎక్కడ ప్రచురితమైంది? తత్వబోధిని అనే పత్రికలో
ప్రచురితం అయింది. 1911 కలకత్తా ఐఎస్సి సమావేశాలలో దీనిని తొలిసారిగా ఆలపించారు. 1919లో దీనిని బీటీ కాలేజీ, మదనపల్లిలో ఉన్నటువంటి బీటీ కాలేజీ జేమ్స్ కజిన్సా అనే ప్రిన్సిపల్తో కలిసి మార్గరెట్ కజిన్సా స్వరబంధం చేయడం జరిగింది. 1950 జనవరి 24న జాతీయ గీతంగా రాజ్యాంగ సభ ఆమోదించింది. వందే మాతర ఉద్యమం ప్రారంభ కేంద్రం ఏది? కలకత్తా. 1905లో లార్డ్ కర్జన్ బెంగాల్ను రెండుగా విభజించిన తర్వాత కలకత్తాలో 1905 ఆగస్టు 7న కలకత్తా టౌన్ హాల్లో నిరసన సభ జరిగింది. సురేంద్రనాథ్ బెనర్జీ, రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి మేధావులు పాల్గొన్నారు. రక్షాబంధన్, నేను నీకు రక్ష, నాకు నీవు రక్ష, మన దేశానికి రక్షను రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమాలకు కలకత్తా కేంద్రమైంది. 1905 అక్టోబర్ 16 నుంచి బెంగాల్ విభజన అమల్లోకి వచ్చింది. స్వదేశీ సంస్థానాల విలీనీకరణ కాలంలో కాశ్మీర్ పాలకుడు ఎవరు? హరిసింగ్. 1947 ఆగస్టు 15వ తేదీన భారత్కు స్వాతంత్రం సిద్ధించిన తర్వాత స్వదేశీ సంస్థానాల విలీకరణ పెద్ద సమస్యగా మారింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ దృఢ సంకల్పంతో 562 పైచిలుకు సంస్థానాలు భారత్ భూభాగంలో విలీనమయ్యాయి. హైదరాబాద్, జునాగఢ్, కాశ్మీర్ లాంటి ప్రాంతాలలో వివిధ చర్యల ద్వారా భారత్తో విలీనం చేయడం జరిగింది. ఆనాటి కాశ్మీర్ పాలకుడు హరిసింగ్ విలీనానికి అంగీకరించి సర్దార్ పటేల్కు లొంగిపోయాడు. మంత్రిత్రయ రాయబారంలో ఉన్న సభ్యులెవరు? పెతిక్ లారెన్స్, సర్ స్ట్రాఫర్డ్ క్రిప్స్, ఏవి అలెగ్జాండర్. రెండవ ప్రపంచ యుద్ధానంతరం ఇంగ్లాండ్లో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అట్లీ ప్రధాని అయ్యాడు. భారత స్వాతంత్రోద్యమం పట్ల ఆయనకు సానుభూతి ఉంది. 1946లో మంత్రిత్రయ రాయబారంను పెతిక్ లారెన్స్, సర్ స్ట్రాఫర్డ్ క్రిప్స్, ఏవి అలెగ్జాండర్ భారత్కు పంపించడం జరిగింది. వీరు మన దేశ నాయకులతో చర్చించి కొన్ని సూచనలు చేశారు. అవేంటంటే, దేశ విభజన వద్దు, కాంగ్రెస్ ముస్లిం లీగుతో కూడిన తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు, రాజ్యాంగ నిర్మాణమునకు రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు, తద్వారా ఆంగ్లేయులు భారత్ వదిలి వెళ్తారు. 1946 ఆగస్టు 16న మహ్మద్ అలీ జిన్నా ప్రత్యక్ష కార్యాచరణకు పిలుపు ఇవ్వడానికి గల కారణం ఏమిటి? 1946 ఆగస్టు 16న మహ్మద్ అలీ జిన్నా ప్రత్యక్ష కార్యాచరణకు పిలుపు ఇవ్వడానికి కారణం ఏంటి అంటే, బలప్రయోగం ద్వారా పాకిస్తాన్ సాధన కోసం. మంత్రిత్రయ రాయబారం తర్వాత పాకిస్తాన్ ఏర్పాటుకు అవకాశం లేదని మహ్మద్ అలీ జిన్నా తలిచాడు. పాకిస్తాన్ సాధన కోసం ప్రత్యక్ష చర్యలకు పురిగొల్పాడు. దీనినే అచిటచ్చిడా అంటారు. ఈ చర్య ద్వారా కలకత్తా, నవకాలి, అమృత్సర్ మొదలగు ప్రాంతాలలో హిందూ ముస్లింల మధ్య హత్యలు జరిగాయి. ఈ సంఘటనలను దృష్టిలో ఉంచుకొని మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఇది భారత చరిత్రలో గాఢాంధకార దినం అని వ్యాఖ్యానించాడు. హిందూ మహాసభను 1915లో స్థాపించింది ఎవరు? మదన్ మోహన్ మాలవ్య. హిందువులు, హిందూ సంస్కృతి, హిందూ రాజ్యం తన లక్ష్యాలను హిందూ మహాసభ ప్రకటించింది. ఈ సంస్థను 1915లో మదన్ మోహన్ మాలవ్య స్థాపించాడు. దీని ప్రధాన కేంద్రం న్యూఢిల్లీలో ఉంది. ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ను డాక్టర్ హెగ్దేవార్ స్థాపించారు. ఎంఎస్ గోల్వాల్కర్, మాధవ్ సదాశివ్ గోల్వాల్కర్, ఈయనను గురూజీ అని ముద్దుగా పిలుస్తారు. ఆర్ఎస్ఎస్ సంస్థతో సుదీర్ఘ సంబంధం కలిగినవారు. విడి సావర్కర్ హిందువులను వారి దేశంలోనే దాసుల స్థాయికి దిగదార్చవద్దు అని అన్నారు. 18వ క్వశ్చన్, 1929లో చేసిన శారదా చట్టం అమల్లోకి వచ్చే నాటికి భారత్ వైస్రాయి ఎవరు? లార్డ్ ఇర్విన్. బాల్య వివాహాలను నిరోధించడానికి హరిబిలాస్ శారదా చట్టంను 1929లో చేశారు.
1930 నుంచి అమల్లోకి వచ్చింది. ఆనాటి వైస్రాయి లార్డ్ ఇర్విన్ ఈ చట్టం ద్వారా స్త్రీల కనీస వివాహ వయస్సు 14, బాలుర వయస్సు 18 సంవత్సరాలుగా నిర్ణయించారు. ఇక్కడ సంస్థ దాన్ని స్థాపించింది ఎవరో చూద్దాం. ఏఐటియుసి ఎన్ఎం జోషి. ఐఎస్ఏ నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఎస్ఎన్డిపివై శ్రీ నారాయణ గురు. ఐఎస్సి ఏఓ హ్యూమ్. ఐఎస్ఏ నేతాజీ సుభాష్ చంద్రబోస్. 1885లో భారత జాతీయ కాంగ్రెస్ని ఆంగ్లేయుడు ఏఓ హ్యూమ్ స్థాపించాడు. శ్రీ నారాయణ ధర్మపాలనా యోగంను శ్రీ నారాయణ గారు కేరళలో స్థాపించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీని 1943లో సింగపూర్లో వ్యవస్థీకరించారు. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ను ఎన్ఎం జోషి స్థాపించాడు. రాజాజీ ప్రణాళికను ఏ సంవత్సరంలో ప్రకటించారు? సమాధానం 1944. వివరణ చూసినట్లయితే సి రాజగోపాలాచారి రాజాజీ అని కూడా అంటారు. ముస్లిం లీగ్ భారత జాతీయ కాంగ్రెస్ మధ్య ఉన్న రాజకీయ అనిశ్చితిని తొలగించడానికి ఒక ఫార్ములా రూపొందించారు. దీనినే సిఆర్ ఫార్ములా అంటారు. ముస్లిం లీగ్ తర్వాత ఐఎన్సి నాయకత్వంలో ఏర్పడే ప్రభుత్వంలో చేరాలి. వాయువ్య ఈశాన్య రాష్ట్రాల్లో ముస్లింలు అధికంగా ఉన్న చోట ప్రజాభిప్రాయ సేకరణతో దేశ విభజన సూత్రంను నిర్దేశించుట ఇవన్నీ బ్రిటిష్ వారు పూర్తిగా భారత్కు అధికారం బదిలీ చేసినప్పుడే సాధ్యం. కాబట్టి ఈ ఫార్ములాను జిన్నా తిరస్కరించాడు. ఓకే ఫ్రెండ్స్, ఇవి వాళ్ళ ఇండియన్ హిస్టరీ గురించి సంబంధించినటువంటి కొన్ని విషయాలు. ఏమైనా నేను తప్పులు చదివింటే క్షమించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. టేక్ కేర్. జై హింద్.